వెల్కమ్ టు శ్రావ్య టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 24% నిరుద్యోగంలో నెంబర్ 1 గా ఉంది ఆంధ్రప్రదేశ్. విచారం వ్యక్తం చేసిన నారా లోకేష్. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తికి జైలు శిక్ష. వచ్చే నెల 2న హైకోర్టు రిజిస్టర్ వద్ద లొంగిపోవాలని ఆదేశించిన ఏపీ హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ లో ఆరంభమైన అంగన్వాడీల సమ్మె. ప్రాజెక్టు కేంద్రాల వద్ద ఆందోళన చేపట్టిన అంగన్వాడీలు. కోదండరాంకు రాజ్యసభ సభ్యత్వం. కాంగ్రెస్ పార్టీలో జోరందుకున్న చర్చ. క్రికెట్ లో ఐసీసీ కొత్త రూల్ అమలు. పురుషుల వన్డే T20 ఫార్మాట్ లో అమలు కానున్న రూలు. తిరుమలలో సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి పడుతున్న సమయం 12 గంటలు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు. ఆదాయ పన్ను శాఖకు చిక్కిన 353 కోట్ల రూపాయల నగదు. ఏపీఎస్ అధికారి అంజనీ కుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేత. కీలక నిర్ణయాన్ని ప్రకటించిన ఎన్నికల కమిషన్. ఆరంభమైన రైతు భరోసా చెల్లింపులు. 2 లక్షల రూపాయల రుణమాఫీపై కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్దాం. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే నిరుద్యోగం అత్యధికమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. నిరుద్యోగిత రేటు 24% పెరగడం దురదృష్టకరమని అన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలతో వర్ధిల్లిన రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారన్నారు. యువత నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతుందన్నారు. అన్ని అర్హతలు ఉన్న ఏపీ యువత భవిత మెరుగుపడాలని లోకేష్ ఆకాంక్షించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. విభజన వేళ ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం బాధాకరమని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మంత్రి ఏపీకి ప్రత్యేక హోదా కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గుంటూరు మున్సిపల్ కమిషనర్ కు హైకోర్టు జైలు శిక్ష విధించింది. కోర్టు ఆదేశాలు పాటించలేదని పేర్కొంటూ మున్సిపల్ కమిషనర్ కీర్తికి నెల రోజుల పాటు జైలు శిక్ష, 2000 రూపాయల జరిమానా విధించింది. వచ్చే నెల 2న హైకోర్టు రిజిస్టర్ వద్ద లొంగిపోవాలని కీర్తికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఇవాల్టి నుండి అంగన్వాడీలు సమ్మె చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అంగన్వాడీలకు సంబంధించిన 3 ప్రధాన సంఘాలు సమ్మె చేపట్టినట్లు ప్రకటించాయి. వేతనాల పెంపు, గ్రాట్యుటీ తదితర డిమాండ్లపై ఈ రోజు నుండి అన్ని అంగన్వాడీ కేంద్రాలను మూసివేసి ప్రాజెక్టు కార్యాలయాల వద్ద వారు ఆందోళన చేపట్టనున్నారు. టీజేఎస్ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాంకు కాంగ్రెస్ పార్టీ సముచితమైన పదవిని ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఆయనకు రాజ్యసభకు పంపేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుందని సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ 2వ తేదీతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 3 రాజ్యసభ సభ్యుల పదవీ కాలం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో కోదండరాంకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇస్తారని కాంగ్రెస్ లో చర్చ జోరందుకుంది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ వ్యాపారాల్లో అంతగా లాభాలు రావట్లేదా? దీనికి కారణం మీ వ్యాపారం గురించి ఎవ్వరికీ తెలియకపోవడం. అయితే మీకోసం శ్రావ్య యాప్, శ్రావ్య న్యూస్ మీ వ్యాపారాన్ని అందరికీ తెలిసేలా తక్కువ ఖర్చుతో ప్రకటనలు చేసుకునే అవకాశం ఇస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మా నంబర్స్ కి కాల్ చేసేయండి. 9703555529, 9689209689. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ఐసీసీ కొత్త రూల్ ను అమల్లోకి తేనుంది. విండీస్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రారంభం అయ్యే 5 మ్యాచ్ల T20 సిరీస్ నుంచి స్టాప్ క్లాక్ అనే నిబంధన పెట్టనుంది. ఈ నిబంధన ప్రకారం బౌలింగ్ జట్టు తమ తర్వాతి ఓవర్లోని తొలి బంతుని మునుపటి ఓవర్ పూర్తయిన 60 సెకండ్ల లోపే వేయాల్సి ఉంటుంది. లేదంటే బౌలింగ్ జట్టుకు 5 రన్స్ పెనాల్టీగా విధిస్తారు. ఈ రూల్స్ పురుషుల వన్డే T20 ఫార్మాట్ లో అమల్లో ఉంటుంది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టికెట్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. 13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 64,882 మంది భక్తులు దర్శించుకోగా 24,900 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమలలో నిన్న శ్రీవారి ఉండి ఆదాయం 5.28 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
జార్ఖండ్ కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుకు చెందిన 353 కోట్ల విలువైన నగదును ఆదాయ పన్ను శాఖ అధికారులు గుర్తించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. జార్ఖండ్ లోని లోహర్ దగాతో పాటు సమీప జిల్లాల్లో ఈ కుటుంబానికి మంచి పట్టు ఉంది. వీళ్ల పూర్వీకుల ఇంటిని వైట్ హౌస్ ఆఫ్ లోహర్ దగాగా పిలిచేవారు. ఇంటికి రాజకీయ నేతలే కాకుండా సినీ నటులు, క్రికెటర్లు వచ్చేవారట. సాహు కుటుంబానికి మద్యం ప్రధాన వ్యాపారంగా ఉంది. ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ పై సిఈసి సస్పెన్షన్ ఎత్తివేసింది. అంజనీ కుమార్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న సిఈసి సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదని అంజనీ కుమార్ తెలిపారు. ఎన్నికల ఫలితాల రోజు రేవంత్ రెడ్డి పిలిస్తేనే తాను వెళ్లానని సిఈసికి విన్నవించారు. మరోసారి ఇటువంటిది జరగదని హామీ ఇచ్చారు. తెలంగాణలోని రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో నేటి నుంచి రైతు భరోసా చెల్లింపులు ప్రారంభించాలని, ట్రెజరీలో ఉన్న నిధులను విడుదలకు రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. రైతులకు పెట్టుబడి సాయం చెల్లింపులు చేయాలని, 2 లక్షల రూపాయల మేరకు రుణమాఫీపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం అధికారులకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 24% నిరుద్యోగంలో నెంబర్ 1 గా ఉంది ఆంధ్రప్రదేశ్. విచారం వ్యక్తం చేసిన నారా లోకేష్. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తికి జైలు శిక్ష. వచ్చే నెల 2న హైకోర్టు రిజిస్టర్ వద్ద లొంగిపోవాలని ఆదేశించిన ఏపీ హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ లో ఆరంభమైన అంగన్వాడీల సమ్మె. ప్రాజెక్టు కేంద్రాల వద్ద ఆందోళన చేపట్టిన అంగన్వాడీలు. కోదండరాం కు రాజ్యసభ సభ్యత్వం. కాంగ్రెస్ పార్టీలో జోరందుకున్న చర్చ. క్రికెట్ లో ఐసీసీ కొత్త రూల్ అమలు. పురుషుల వన్డే T20 ఫార్మాట్ లో అమలు కానున్న రూలు. తిరుమలలో సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి పడుతున్న సమయం 12 గంటలు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఆదాయ పన్ను శాఖకు చిక్కిన 353 కోట్ల రూపాయల నగదు. ఏపీఎస్ అధికారి అంజనీ కుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేత. కీలక నిర్ణయాన్ని ప్రకటించిన ఎన్నికల కమిషన్. ఆరంభమైన రైతు భరోసా చెల్లింపులు. 2 లక్షల రూపాయల రుణమాఫీపై కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. చూస్తూ ఉండండి శ్రావ్య టీవీ.